ఆడారు, బాయ్స్ మీరు కూడా ఆడారు. కొంతమంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, కొంతమంది యాక్టివ్గా లేరు. కొంతమంది ఇతరులని ప్రోత్సహిస్తూ ఉన్నారు, కొంతమంది ప్రోత్సహించట్లేదు. మన మినిస్ట్రీలో కూడా ఇదే జరుగుతుంది. ప్రోత్సహించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రార్థన చేసి బలపరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు, మంచిగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, జోకులు చేసే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసేవారు ఉంటారు. కాబట్టి మినిస్ట్రీలో మనం తప్పకుండా ఎలా ఉండాలి అంటే ముందుకి కొనసాగే వారంగా ఉండాలి. ఒక పాట కూడా ఉంది, వెళ్ళగలిగితే వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళగలిగితే వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించండి. మనం చేయగలిగితే చేయాలి, చేయలేకపోతే చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. ఏ విధంగా ప్రోత్సహించవచ్చు అంటే ప్రార్థన చేయడం ద్వారా, మనం కష్టపడి డబ్బులు సంపాదించి సేవకులకు ఇవ్వడం ద్వారా, మరి సంఘంలో మరి సమృద్ధిగా ఉండులాగున, ఆహారం ఉండులాగున మనం నమ్మండి. అమెరికా ఆ దేశాల్లో రేయంబగుళ్ళు కష్టపడే క్రైస్తవులు లేకపోలేదు. రేయంబగుళ్ళు కష్టపడతారు. ఒక పూట వాళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు దాచిపెట్టుకుంటారు, ఇంకొక పూట కష్టపడి డబ్బులు వచ్చిన డబ్బుల్ని భారతదేశంలో లేకపోతే వేరు ఆఫ్రికన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే స్పాన్సర్ చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవ అనేక విధాలుగా చేయొచ్చు. ప్రార్థన చేయడం ఒక సేవే, వేరే వారిని బలపరచడం ఒక సేవే, సువార్తను ప్రకటించడం అదొక రకమైన సేవే, తర్వాత ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుని సేవకి ఇవ్వడం కూడా అదొక సేవే. కాబట్టి మనం దేవుని చేత ఏ విధంగా వాడబడతామో, దేవుడు నన్ను ఏ విధంగా వాడుకుంటాడు. అపోస్తుడైన పౌలు గారు ద బెస్ట్ ఎగ్జాంపుల్. హీఈస్ ఎ టెంట్ మేకర్. డేరాలు కుట్టుకునేవాడు, డేరాలు కుట్టుకుంటూ సాయంత్రం పూట సువార్తను ప్రకటించేవాడు. కాబట్టి ఇక్కడున్న యవనస్తులు మంచి బలము, శక్తి కలిగిన వారు, మంచి పౌరుషం కలిగిన వారు. మీకున్న అవకాశాలను మీరేం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు కూడా నేను తక్కువ వాడిని, నాకు ఎన్నిక లేదు, నన్నెవరు గుర్తించట్లేదు, నన్నెవరు ప్రోత్సహించట్లేదు అని ఎప్పుడు కూడా డిస్కరేజ్ పడమాకండి, అంటే నిరుత్సాహపడమాకండి. యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. మీరు చేసే చిన్న పనైనా దేవుడు తప్పకుండా ఒకనొక రోజున ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన బైబిల్ గ్రంథంలో అందరూ చదువుకున్నోళ్ళే లేరు, అందరూ జాలర్లే లేరు, అందరూ ట్యాక్స్ కలెక్టర్సే లేరు. డిఫరెంట్ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. నీకు ఇచ్చిన పని ఏదైనప్పటికీ, అది ఊడవడమే కానివ్వండి, చెట్లు కొట్టడమే కానివ్వండి, ఫలాలు లేకపోతే పండ్లు తెంపడమే కానివ్వండి, పండ్లు అమ్మడమే కానివ్వండి, ఏ పని చేసినా, చదువుకునే వాళ్ళు కానివ్వండి, వాక్యం చెప్పేటోళ్ళు కానివ్వండి, కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళు కానివ్వండి, అది ఏ పరిచర్య అయినప్పటికీ దాంట్లో నమ్మకంగా ఉండండి, దేవుని సహాయం కోరండి, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి సాయంత్రం జరిగే ప్రోగ్రాం కూడా మనకి దీవెనకరంగా ఉండేలాగానే ఎవరు ప్రార్థన చేస్తారు? ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మరి సాయంత్రము రేపు జరిగే కార్యక్రమం కొరకు ఒక ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుందాం. ఒకరు ఎవరైనా ముందుకు వచ్చి అన్న నేను ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఒక్కళ్ళు ముందుకు వచ్చి మధ్యకు వచ్చి ప్రార్థన చేసినట్లయితే బాగుంటుందని అందరం తలలో ఉంచుదాం. కళ్ళు మూసుకుందాం.